హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టెక్ టిప్స్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో యూజ్ అయ్యే వాటర్ షవర్ సాఫ్ట్‌వేర్‌ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను అమెజాన్‌లో 2800కి తీసుకున్నాను. అంటే షవర్ సెట్‌తో పాటు కలిపి తీసుకున్నానిది. ఈ వాటర్ ఫిల్టర్. లేదంటే సెపరేట్‌గా మనం ఓన్లీ ఫిల్టర్ ఒకటే తీసుకున్నట్లయితే గనక మనకది అరౌండ్ 1600 ఉంది. అండ్ షవర్ టైప్ అయితే గనక మల్టీ ఫ్లో అండ్ అలానే సింగిల్ ఫ్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అండ్ అలానే మనం ఫిల్టర్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్టర్‌ని కొత్తది తీసుకొని ఇంకోటి యూజ్ చేయొచ్చు. మొత్తం సెట్ అంతా తీసుకోక్కర్లేదు. ఇది రూ. 845 అలా ఉంది. అరౌండ్ 800 అలా. అంటే బోర్ వాటర్ దానికి తగ్గట్టుగా. అండ్ నేను తీసుకున్నది షవర్ ఫిల్టర్ టోటల్ మల్టీ ఫ్లోది. టోటల్ మనకిది టీడీఎస్‌ని వాటిని ఏం చేంజ్ చేయదు. జస్ట్ మనకి వాటర్‌లో ఉన్న స్కేలింగ్ అంటే లైమ్ స్కేల్ మాత్రమే తీస్తుంది. ఇది మనకు 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది. అండ్ బాక్స్ మీద చూసుకోవచ్చు. ఆ కార్ట్రిడ్జ్ మనకి ఎవ్రీ 6 మంత్స్‌కి చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ 6 మంత్స్ ఆర్ 25,000 లీటర్స్ అని మెన్షన్ చేశారిది. ఏది మనకి వాటర్ యూసేజ్‌ని బట్టి చూసుకోవాలి. అండ్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే రిమైనింగ్ దాని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే ఇది టీడీఎస్‌ని ఎటువంటి చేంజ్ చేయదు. జస్ట్ వాటర్ స్కేలింగ్ తగ్గించి మనకి యూజ్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ నేనిది వాటర్ టోటల్‌గా షవర్ సెట్‌తో పాటు తీసుకున్నాను. లేదు మనకు ఓన్లీ ట్యాప్స్‌కి సెపరేట్‌గా కావాలన్నా కూడా సెపరేట్‌గా తీసుకోవచ్చు. ఇదే కంపెనీ అని కాదు. వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను కొన్ని రివ్యూస్ అవి చూసి ఈ కంపెనీ కొద్దిగా నాకు పాజిటివ్‌గా అనిపించింది. అందుకే యూజ్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆ కంపెనీ కాకుండా ప్యూర్ ఫిట్ అని చెప్పి రివర్ సాఫ్ట్ అని కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి కంటెంట్స్ ఏమొచ్చినాయనేది ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇందులో మనకి మాన్యువల్ ఒకటి ఉంది. యూజర్ మాన్యువల్. అంటే ఇది షవర్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఇదంతా అందులో ఉంటది. అండ్ అలానే కొన్ని యాక్సెసరీస్ ఇందులో. మనకి టెఫ్లాన్ టేప్ ఒకటి, సాండ్ పేపర్ ఒకటి, అండ్ అలానే స్టాపర్స్, రబ్బర్ స్టాపర్స్ అండ్ నెక్స్ట్ అలానే దానికి మన స్క్రూ ఫిట్ చేసుకోవడానికి చిన్న రెంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే వారంటీ కార్డ్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇది చూడొచ్చు ఇక్కడ వారంటీకి సంబంధించింది. అండ్ అలానే ఆహ్, కార్ట్రిడ్జ్ ఆహ్, గురించి అండ్ దాని టైము ఇవన్నీ ఆహ్, మెన్షన్ చేసున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు టీడీఎస్ విల్ నాట్ రెడ్యూస్ అని చెప్పి వీరు సెపరేట్‌గా మెన్షన్ చేశారు. అంటే టీడీఎస్‌ని ఎటువంటి చేంజెస్ ఉండదు. జస్ట్ వాటర్ స్కేలింగ్‌ని మనకు తగ్గించడం కోసమే. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ గాని, హెయిర్ ఫాల్ గాని ఇవి వాటర్ స్కేలింగ్ వల్ల ఎక్కువుంటాయి కాబట్టి నేను సెపరేట్‌గా కావాలని ఇది షవర్ హెడ్‌తో పాటు తెప్పించాను. అండ్ ఇదొచ్చేసరికి డిజిటల్ వారంటీ కార్డ్ అని ఇక్కడుంది మనకి. అంటే ఇది వారంటీ రిజిస్టర్ చేసుకుంటే ఇది మనకు 5 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఈ కంపెనీకి సంబంధించింది. అండ్ ఇది ఇక్కడ చూడొచ్చు. మనకి 6 మంత్స్ టైము మనకి గుర్తుండేలాగా ఇండికేటర్‌తో వస్తది. అది ఎక్కడన్నా మనం స్టిక్ చేసుకొని గుర్తుపెట్టుకునేలాగా ఇవ్వడం కోసం అంతే. అంతకు మించి ఇంక ఇందులో ఏం లేదు. ఇది మనకి టైమర్ లాంటిది. అది స్టార్ట్ చేసి ఒక దగ్గర స్టిక్ చేసేసుకుంటే మనకి 6 మంత్స్ అయిన తర్వాత ఆ ఇండికేటర్ అనేది ఫిల్ అవుతుంది. ఆహ్, అదే ఇందులో డీటెయిల్‌గా మెన్షన్ చేసుంది. నెక్స్ట్ షవర్ హెడ్‌ని చూసుకున్నట్లయితే గనక ఇది మనకి మల్టీ ఫ్లో. అంటే ఇందులో ఒక 4 స్టేజెస్ ఫ్లోస్ ఉంటాయి. అందుకే నేను ఇది కావాలని చెప్పి తీసుకున్నదిది. సింగిల్ ఫ్లో కాకుండా ఇది నా షవర్ ఆల్రెడీ వర్కింగ్‌లో లేదు. అందుకని టోటల్ సెట్ తీసుకున్నాను. ఇదిలాగా మనం రొటేట్ చేసుకుంటే ఇందులో ఉన్న స్టేజెస్ అన్నీ కూడా మనకు ఒక్కోటి ఆ టైంలో నేను మీకు చూపిస్తాను సెట్ చేసిన తర్వాత అంతా. ఇదొకసారి ఓపెన్ చేసి లోపల కార్ట్రిడ్జ్ ఇదంతా చూపిస్తాను. ఇది జస్ట్ నార్మల్ మనం రెగ్యులర్‌గా వాడేదానికన్నా కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. లోపలంతా ఏం లేదు. ఇదంతా స్టెయిన్‌లెస్ స్టీల్ తోటొచ్చింది. కొద్దిగా వెయిట్ కూడా ఉంది. చూడొచ్చు. లోపల ఇదే మెయిన్ కార్ట్రిడ్జ్. ఫిల్టర్ చేసేది ఇదే. ఇది నేను తీసుకున్నది బోర్‌వెల్ అండ్ ట్యాంకర్‌కి సంబంధించింది. ఇందులో అలా కాకుండా మునిసిపల్ వాటర్‌కి సంబంధించింది వేరే మోడల్ కూడా ఉంది. డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్‌లో. రూ. 50 ఎంతో డిఫరెన్స్ ఉందంతే. సెపరేట్‌గా ఇది అయిపోయిన తర్వాత కావాలంటే కార్ట్రిడ్జ్ కూడా తీసుకోవచ్చు మనం అంతే. ఇందులో మెయిన్ ఉన్నది కార్ట్రిడ్జ్ అంతే ఇంకేం లేదు. జస్ట్ ఇదంతా ఒక సెట్ యూనిట్ కిందుంది. అండ్ అలానే ఈ కార్ట్రిడ్జ్ అందులో ఉందంతే. చూడొచ్చు మీరిది. సింపుల్‌గా ఒక్క కార్ట్రిడ్జ్ వాల్యూయే ఇప్పుడు మనకి టోటలీ సెట్‌తో 2800 పడిందిది మనకి. అండ్ అది అలానే లేదంటే ఇలా మనం పైనుంచి జస్ట్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా అంతే. ఇదయిపోయిన తర్వాత ఆ రెడ్ కలర్‌దనేది పైకుండేలాగా చూసి సెట్ చేసుకొని, మళ్ళీ మనం ఇన్ కేస్ ఇదయిపోయిన తర్వాత ఈ కొత్తది కొనుక్కున్నా అదొక్కటి తీసుకుంటే సరిపోతది. ఇంక ఇదంతా మనం మార్చాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ స్కేలింగ్ కోసం వేరేయి పెట్టొచ్చు. ఫిల్టర్స్ అలాంటివి. అవి చాలా ప్రైస్ ఎక్కువుంటాయి. అందుకే నేను తక్కువలో జస్ట్ టెస్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టు ఈ ఇండికేటర్‌ని అంటించడానికి స్టిక్కర్స్ అవి. ఇది జస్ట్ ప్రెస్ చేసి మనం అక్కడ అంటించుకుంటే సరిపోతది. క్యూఆర్ కోడ్‌తో వారంటీ రిజిస్ట్రేషను. ఇది టీడీఎస్ చేంజ్ చేయదు. కానీ నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇది నా రెగ్యులర్‌గా ఇప్పుడు ఫిట్ చేయకుండా టీడీఎస్ తీశాను.
956, 954 అరౌండ్ నాకింత చూపిస్తుంది. ఇక్కడ నా వాటర్‌కి ఉన్న టీడీఎస్ ఇది. ఇప్పుడు నేనిది సెట్ చేస్తానిది. ఫిల్టర్ మొత్తం జస్ట్ దానికి టెఫ్లాన్ టేప్ ఏసి, టైట్ చేసి, వాళ్ళు మనకి ఎక్స్‌ట్రా ఒకటి ఫిట్ చేయడానికి రెంచ్ టైప్ ఒకటి చిన్నదిచ్చారు. అది దీన్ని పెట్టి మనం టైట్ చేసుకుంటే సరిపోతది. ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ కోసం. రబ్బర్ స్టాపర్స్ ఇవన్నీ కూడా వాటర్ లీకేజ్ లేకుండా చూస్తాయి. ఇది టైట్‌గా చేసుకుంటే మనకిది కొద్దిగా వెయిట్ కూడా ఎక్కువుంది. అంత హెవీగా పైకి మనం లేపినా గాని వాటర్ ఫోర్స్‌కి కిందకి పడిపోతుంది. ఇప్పుడు మీకు ఆన్ చేసి ఇదంతా ఫ్లోస్ అవన్నీ ఒకసారి చూపిస్తాను. ఫిట్ అయిపోయిందిది. స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ ఇదొచ్చేసరికి ఒక ఫ్లో, మసాజ్ ఫ్లో ఇది. అంటే ఓన్లీ మిడిల్ నుంచి మాత్రమే వాటర్ ఫోర్స్‌గా వస్తాయి. ఒక ఫ్లో ఇది. అండ్ పైకి, కిందకి మనకి బానే ఉందిది వాటర్ ఫ్లోలోను. ఇదొచ్చేసరికి రెండో ఫ్లో. మసాజ్‌తో పాటు రెయిన్ మోడ్ కూడా. అంటే నార్మల్ షవర్ మోడ్ వచ్చేసరికి అది. ఇది ఓన్లీ రెయిన్ మోడ్. అంటే ఓన్లీ మనకి వాటర్ నార్మల్‌గా వస్తది. ఎప్పుడు వచ్చే షవర్‌లాగా. అండ్ ఇందులో ఇంకొకటుంది. మిస్ట్ అని చెప్పి ఆప్షన్ అంటే స్ప్రింకిల్ చేస్తది. సెపరేట్‌గా ఈ ఆప్షన్ గురించే నేను తీసుకున్నాను. సో, నచ్చి. అంతే. అంత ఫ్లోస్ అన్నీ కూడా బావున్నాయి. కరెక్ట్‌గా అంత వాటర్ ప్రెషర్ కూడా చాలా వస్తుంది. రెగ్యులర్‌గా నేను యూజ్ చేసే ఫిల్టర్‌లో ఎలా వస్తదో అలాగే. ఇది నేను స్టిక్ చేశాను. స్టిక్ చేసి ప్రెస్ చేశాను. అండ్ ఇదిక్కడ మనకి చిన్న రెడ్ కలర్‌గా చూపిస్తది. నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇది మనకి పైకి 6 మంత్స్ వరకు ఇండికేట్ చేసిన తర్వాత తిరిగి మనం కార్ట్రిడ్జ్ మార్చుకుంటే సరిపోతుంది. షవర్ మనం ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీకు టీడీఎస్ చూపిస్తాను. ఇది నేను కనెక్ట్ చేసిన షవర్ తర్వాత ఒక 2 మినిట్స్ వాటర్ ఫ్రీ ఫ్లో అయిన తర్వాత టెస్ట్ చేశాను. సేమ్ అదే 954 సంథింగ్ అదే మనకి అరౌండ్ వస్తుంది. చేంజ్ ఏమీ లేదు. వాళ్ళున్నట్టే. అండ్ నేనిది యూజ్ చేస్తూ ఉంటాను ఫిల్టరు. ఆహ్, ఎవరైనా తీసుకుందాం అనుకున్నా గాని, నేను ఇలాగే కొంచెం రీసెర్చ్ చేసే అన్ని కంపెనీస్ ఉన్నా కూడా కొద్దిగా ఇది నాకు ట్రస్టెడ్‌గా అనిపించి రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్నాను. మీలో కూడా ఎవరైనా తీసుకుందాం అనుకుంటే గనక నేను యూజ్ చేస్తాను. అప్పుడే ఎవరు తీసుకోవద్దు. నేనేదో వీడియో చేశాను, బావుంది, పెట్టేసానని తీసుకోవద్దు. నేను చూసి వాడుతూ ఉంటాను. నేను యాక్చువల్‌గా నిన్నే దీన్ని ఇన్‌స్టాల్ చేశాను. ఇది ఒక 10 డేస్, 15 డేస్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత మీకెవరన్నా తీసుకునేటట్టయితే కింద కామెంట్ చేస్తే నేను దాని రివ్యూ ఎలా ఉందన్నది నేను మీకు చెప్తాను. అంటే ఎఫెక్ట్ ఎలా ఉందన్నది, ఏంటన్నది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి. ఇది నేను తీసుకున్నది అమెజాన్‌లో తీసుకున్నాను. వేరే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీరొకసారి సెర్చ్ చేస్తే డిఫరెంట్ కంపెనీస్‌లో ప్యూర్ ఫిట్ అని, రివర్ సాఫ్ట్ అని చూడొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే మీ ఒపీనియన్స్ ఏంటి తీసుకునేటట్టయితే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.